పక్షవాతంతో బాధపడుతున్న తనకు పింఛను పెంచాలంటూ బాపట్ల జిల్లా కలెక్టరేట్ను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పింఛను పెంచడం లేదని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 89% వైకల్యం ఉందని నిర్ధారించినా పింఛన్ జారీ చేయడం లేదన్నారు. డీఎంహెచ్ఓ నిబంధనల ప్రకారం బాధితుడికి పింఛన్ అర్హతలను పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మా బ్రదర్ కోసం కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాను. మనం పింఛన్ కోసం అప్లై చేసాము. మొన్నకి పోలియో అండి. పోలియో నుంచి దాన్ని పెరాలసిస్ గా మార్చారు. పెరాలసిస్ గా డివైడ్ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము. మా అన్నయ్య గారికి చిన్నప్పటి నుంచి పోలియో ఉందండి. అదేంటంటే ఫస్ట్ నుంచి 6,000 ఇస్తున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దానికి పెన్షన్ ఏంటంటే 6,000 నుంచి 15,000 వరకు ఇవ్వాలి రావాల్సి ఉంది. సో అదేంటంటే రావట్లేదని చెప్పేసి మేము ఎన్నోసార్లు అర్జీలు పెట్టాము. కానీ ఆ సమస్య ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అది అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అర్జీ కూడా ఇచ్చాము. కలెక్టర్ గారు స్పెషల్ గా ఫోకస్ చేస్తానని చెప్పారు. సో ఏంటంటే కొంచెం ఈ పెన్షన్ ని పెంచవలసిందిగా కోరుకుంటున్నాము.